పైన పెట్టుకోవాలి కింద ఇది కోర్టు దేనికి వచ్చి ముస్లిం నాకు తెలుసు నీకు తెలుసా ఫోన్ చేయమని పిలిపాను నేను ఎందుకు వచ్చాను వీడికి ఎందుకు వచ్చాను నువ్వు ఇదేం కడుతున్నావు పైసలు కాదన్నా డబ్బులు ఎందుకు ఇస్తున్నావా దేనికి ఎందుకు వచ్చారు మరి బోనాల పండుగ దేనికి వచ్చి అడుగుకుంటే చెప్పు ఏం లేకపోతే అడగద్దు మరి ఎట్లా అడుగుతావు నువ్వు దేని గురించి అడుగుతున్నావు దేని గురించి అడుగుతున్నావు అయ్యో నేను తిరుగుతాను మొత్తం నా జన్మం చూపించుకొని తీస్తున్నావు చూపి మన కింద పైన మళ్ళా నేను ఉండేది ఇక్కడ అయితే దేనికి అడుగుతాను మీరు నాకు పైసలు దేనికి అడుగుతున్నావు ఏమని అడుగుతున్నావు మహేశ్వరి నేను మాట్లాడుతున్నా ఇక్కడ కాచివన్ సింగాల్లో మేము ఉంటాం మహేశ్వరి కాలేజీలో. అయితే మార్నింగ్ టైంలో నేను మా పిల్లలు ఉన్నారు ఇద్దరు పిల్లల్ని స్కూల్ దగ్గర వదిలిపెట్టినకి వెళ్ళాము. వదిలిపెట్టి వస్తుంటే తెలిసిన వాళ్ళు ఫోన్ చేసినారు మీ వాళ్ళు వచ్చారు అక్కడ ఇట్లా డబ్బులకి ఇంటింటికి అనేసి. అంటే మా వాళ్ళు ఎందుకు వస్తారన్నాయి అని చెప్పేసి నేను వెళ్ళాం. వెళ్తే అక్కడికి వెళ్ళేసరికి కళాకారులు అనేవాళ్ళు ఉన్నారు. మీరు ఎందుకు అడుగుతున్నారు ఇప్పుడు ఏం అడుగుతున్నారంటే బోనాలు అని చెప్పేసి అడుగుతున్నారు. బోనాలు అంటే బోనాలకు మేము అడగం కదా మీరు ఎందుకు అడుగుతున్నారు అసలు ఆ రూల్ లేదు కదంటే మేము అడుగుతాము నీకెందుకు అని చెప్పేసి మీదికి వచ్చింది. మీదికి వస్తే మీదికి ఎందుకు వస్తా అని చెప్పేసి మా గురువు గారికి కూడా ఫోన్ చేసాను. ఇలా సంగతి అత్తయ్య ఇలా ఫోన్ చేస్తారు మా అత్తయ్య ఎత్తలేదు. తర్వాత మా అక్కతో మాట్లాడాక వాళ్ళు వచ్చేసరికి వాళ్ళు ఏం చేస్తారు ఇట్లా మాట్లాడుతున్నాం అని చెప్పేసి కొట్టి కింద నిలబడి కొట్టి తర్వాత ఆటో స్టార్ట్ చేసుకొని నన్ను ఆటోలో పట్టుకొని ఇలా సైడ్కి పట్టుకొని లాక్కుంటూ వెళ్ళిపోయి ఇంత ఒక 100 అడుగుల వరకు లాక్కుంటూ వెళ్ళిపోయి కింద పడేసిపోయినారు. మొత్తం చేయికి ఇక తోడకి మొత్తం దెబ్బలు తగ్గింది. పిఎస్లో కంప్లీట్ ఇచ్చాం. మేడిపల్లిలో వాళ్ళు కంప్లీట్ రాసుకున్నారు. పిఎస్లో కంప్లీట్ ఇచ్చామండి. 3:30 వరకు వాళ్ళని పిలిచి మాట్లాడుతా అని చెప్పారు. ఇక్కడ పిఎస్లో అయితే మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే మాకు ఏంటంటే అలాంటి నకిలీ ఇజ్రాలతోని మాకు చాలా ప్రాబ్లం ఉంది. ఎందుకంటే ఇవాళ వాళ్ళు చేసే న్యూసెన్స్కి ప్రతి ఒక్కరు మేమే అనుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళు వెళ్ళి అక్కడ న్యూసెన్స్ క్రియేట్ చేస్తుంటే వాళ్ళు కాల్ చేసి ఇట్లా పలానా ఇజ్రాస్ వచ్చి ఇట్లా న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారంటే అది మా మీదకే వస్తుంది కదా. మేము ఆలోచించేది ఏంటంటే ఇప్పుడు అలాంటి వాళ్ళ కోసము మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళని పట్టుకొని సరైన శిక్ష వాళ్ళకే వేయాలని మేము అందరం కోరుకుంటున్నామండి. సోషల్ మీడియా ద్వారా